నా నమస్కారాలు. నమస్తే. ఇక్కడ టీవీకే పార్టీ ఖచ్చితంగా సంఖ్యాబలం ఉంది. గవర్నర్ గారు సిగ్నల్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ 4-5 రోజుల నుంచి ఆయన ఒక సరికొత్త రాజకీయం నేర్చుకున్నారండి. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఒక ఎత్తు, గెలిచిన తర్వాత తన ఎమ్మెల్యేలు ఎలా నిలబెట్టుకోవాలి, పార్టీలు ఈ ఎత్తులు ఎలా చేస్తున్నాయి, ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసుకుని ఒక నాలెడ్జ్ పొందారండి. అలా సంఖ్యాబలం తగ్గినప్పుడు మనం ఎలా ఉండాలి, సమయాన్ని ఎలా పాటించాలి, రాజకీయ నాయకులను ఎలా బొద్దుగించాలి, ఇవన్నీ కూడా కొత్త కదండి. ఇవి ఎన్నో నేర్చుకున్నాడు ఆయన. ఇప్పుడు ఒకప్పుడు గతంలో 1985-86 సమయంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని ఒక హోటల్లో పెట్టి ఎలా మేనేజ్ చేసి మీడియా సృష్టించి ఎలా అయితే చేశారో, ఇక్కడ కూడా అలాంటి తరహా రాజకీయాలు ఉంటాయని చాలా మంది ఊహించారు. చాలా మంది లగ్జరీ హోటల్ తీసుకెళ్లిపోవడం, కొంతమంది టీవీకి ఎమ్మెల్యేలని, లేకపోతే కొంత మొత్తం మీద అమౌంట్ ఇస్తానని చెప్పడం, చాలా ఆశలు పెట్టినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వకుండా తిరిగి మళ్ళీ ఎలక్షన్ తీసుకొచ్చే విధంగా చేద్దామని చూసినప్పటికీ కూడా టీవీకే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ విజయ్ గారిని నమ్మి వాళ్ళంతా సంయమనం పాటించి ఏం జరుగుతుందని చెప్పి అతను వెంట నిలవటం అనేది చాలా గొప్ప విషయంగా మనం పేర్కొనవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా టీవీకే పార్టీ అనేది అధికారం చేపడుతుంది. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. మరొక వైపు మరి ప్రతి 6 నెలలకు ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సంఖ్యాబలం ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి లేదు కాబట్టి, పక్క పార్టీల మీద ఆధారపడి ఉన్నది కాబట్టి, ఆల్రెడీ ఇందులో కూడా సామాజిక మాధ్యమాల్లో ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. రజనీకాంత్ గారిని లైమ్ లైట్ లోకి తీసుకొస్తున్నారు. డిఎంకే పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రకటిస్తున్నారు. వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని, ఈ విధంగా ప్రజా వ్యతిరేకతని తిప్పుకొట్టేటువంటి ఉద్దేశంలో ఉన్నారని కొంత వార్తలు వచ్చినప్పటికీ కూడా అవేమి కూడా పూర్తి స్థాయిలో ఊహాగానాలు మాత్రమే కానీ వార్తలు కాదు అని చెప్పి తెలిసింది 2 రోజుల నుంచి. ఏదేమైనప్పటికీ కూడా టీవీ పార్టీ ఖచ్చితంగా అవసరమైతే 108 స్థానాల్లో కూడా వాళ్ళు గెలిచినటువంటి 108 స్థానాల్లో కూడా రాజీనామా చేసి తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల ద్వారా మళ్ళీ పోటీ చేస్తాము, ఈసారి సంఖ్యాబలం అది జరిగితే పోల్ మేనేజ్మెంట్ లో ఎప్పుడో డక్కే ముక్కలు తిన్న పార్టీలు మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం లేదంటారా? విజయ్కి తగ్గే అవకాశం లేదంటారా? అదే జరిగితే ఇది ఇంకోటి కూడా జరగవచ్చు కదండి. అన్నా డిఎంకే పార్టీలు కూడా విజయ్ గారిని నమ్మి అంత సంఖ్యాబలం వచ్చింది కాబట్టి వాళ్ళు నమ్మి ఆయనతో పాటు రాజీనామా చేసి ఆయన వెనకాల నడిచేటువంటి అవకాశం కూడా ఉంది కదా. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది రాజీనామా చేయొచ్చు కదా. రైట్. మీ అభిప్రాయం అర్థమైంది అయ్యప్ప గారు. ఎస్ సార్. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. 108 స్థానాల్లో రాజీనామా చేస్తే ఎలక్షన్ వస్తుందా? 234 స్థానాల్లో ఎలక్షన్ వస్తుందా? గారు దాదాపు 30 టైం మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటి అది పక్కన వెళ్తే ఒక మాట చెప్తాను. ఇంకా ప్రజాక్షేత్రంలో గెలిచారు విజయ్, మనకు రాజకీయ పద్ధతులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీన్ని బయటపడాలంటే ఒక మార్గం. ఒకటేమో చిన్న పార్టీ పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దినదినంగానే ఉంటుంది. ఆయనకు ఇప్పుడే చూస్తున్నారు, చుక్కలు చూపిస్తున్నారు ఆయనకి. కనుక ఆయన రాజకీయాలు నేర్చుకుంటారు. ఇంతకుముందు కోటి అయ్యప్ప గారు నేర్చుకుంటారు అన్నట్టు రాజకీయాలు నేర్చుకుంటున్నారు. ఇంతకుముందు నేర్చుకోవాల్సిన అవసరం ఉండదంటున్నారు. ప్రతిరోజు దినదినంగా ఆయనకు ఒకటి పరిష్కారం. సైద్ధాంతికంగా అంటే బీజేపీ ఒక్క సీట్లు పట్టుకొని సైద్ధాంతికంగా ఇది నేను ఫోన్ అని వండికేస్తున్నాడే, నేను ఆయనను ఒక కమిట్మెంట్ కు అభినందిస్తున్నాను. కానీ రాజకీయం సంబంధించి కాదు, రాజకీయంగా తప్పటడు చేస్తున్నాను. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు నేను నమ్ముతుంటారో వీళ్ళు ఖచ్చితంగా 2వ వర్షాలు మోసం చెప్తారు. అది కూడా వీళ్ళకి అన్నాడీఎంకే కావాల్సింది అదే, టీఎంకే కావాల్సింది అదే. విజయ్ విఫలమయ్యాడు, విఫలమవుతాడా? ఒకటి ఇప్పుడే వెంటనే చెప్తే ఇప్పుడే విఫలమవుతాడు. సమస్యలు మిగతా అందరిలో ఆయన చెప్తే యడ్యూరప్ప, అట్లాగే మన పవారు, అజిత్ పవారు, లేకుంటే దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే అవుతాడు. అట్లా కాకపోతే 3వ కాకుండా కొంచెం గవర్నర్ గారు చెప్పినట్టు ఇది ఆ 2 సీట్ల మధ్య కూడా చెప్పుకుంటే ఒక 6 నెలల పాటు. అందుకనే స్టాలిన్ అదే అన్నాడు, ఇంకో 6 నెలలు మేము చూస్తా ఉంది. 6 నెలల తర్వాత మళ్ళీ తీసుకుపోతుంది. అప్పుడైనా సరే ఈ సాంప్రదాయ పార్టీతో అంటే ఈ జనకన్నా కలవాల్సిందే. కానీ ఏం చేతులను కలిస్తే ఖచ్చితంగా బదనామవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వాళ్ళు కదా, వాళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినా గెలిచిన వాళ్ళు కదా. కనుక అన్నాడీఎంకే వైపు కలుపుకుంటే బాగుండేది. ఇప్పుడు కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ అవతల కూడా ఓడిపోయిన కుటుంబంలో ఉన్నారు. అంటే ప్రజల ఓట్లు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. వ్యతిరేకంగా ఉన్న వాటిలో ఓట్లు కలుపుకొని ప్రభుత్వం నిలబడితే నిలబడదు. ప్రభుత్వం వ్యతిరేకంగా ఓట్లు ఏమిటి ఉన్నాయో వీళ్ళతో నిలబడితే బాగుండేది. ఆ మాత్రం కొంచెం కమిట్మెంట్ కొంత వెసులుబాటు తీసుకుంటే
కలకాలం 5 సంవత్సరాలు ప్రభుత్వం నిలబడుతుంది. Right. ఇప్పుడు అనుభవజ్ఞులు వాళ్ళు కూడా వస్తారు. అన్నాడీలో చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళ మంత్రివర్గంలో ఇప్పుడు వీటంతా కొత్త వాళ్ళే కనుక కొంత కలగాలి, కొత్త పాత కలయికగా ఉంటుంటే విజయ్ తప్పుడడికి వేసింది అనుకుంటున్నాను. ఇప్పటికైతే మరొకసారి అనుభవంతో తత్వం పోతే పడుతుంది. ఏం జరుగుతుంది? రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. రమేష్ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు తమిళనాడులో 59 ఏళ్ల ద్రావిడ పార్టీల చరిత్రకు చరమగీతం పాడి ఈ రోజున విజయ్ గారు 120 సీట్లు తెచ్చుకోవడం జరిగింది. సరే, ఇక ఆయన ఎలక్షన్ ముందు చెప్పినట్లుగా ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పి ఒంటరిగా పోటీ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆ రాష్ట్రంలో ముందుకు రావడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ లో కాంగ్రెస్ వైపున వెళ్ళారు, వెళ్లకుండా ఉండడం బాగుండదు అని చెప్పి రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు. కానీ ఆయన మొట్టమొదటి నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి కూడా మా అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఏఐడిఎంకే వైపు ఆయన రాలేదు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకపోతే ఆ డిఎంకే పార్టీ మద్దతు తీసుకోగలరు తప్ప ఏఐడిఎంకే మద్దతు కానీ బీజేపీ మద్దతు కానీ తీసుకోలేరు అనేది సుస్పష్టం. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా అయినా సరే ఖచ్చితంగా మద్దతు సంపాదించి విజయ్ ముఖ్యమంత్రి అవడం అనేది సత్యం. కానీ నాడు నిలబడుతుంది అనే దాన్ని మా అందరం కూడా వేచి చూడవలసింది. ఎందుకంటే రైట్ రమేష్ గారితో ఏకమిస్తుంటే ఇప్పుడు మనకు డిఎంకేకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు కదా, వీళ్ళందరూ డిఎంకే అన్నాడీఎంకే ఒక మాట బీజేపీ అన్నాడు కానీ అన్నాడీఎంకే ఒక మాట అండి ఆయన. కనుక డిఎంకే స్టాలిన్ అంకులు అన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళని కలుపుకుంటే ప్రజలు ఏమనుకుంటారు, ఎవరిని దించుదాం అనుకున్నాం వాళ్ళని వ్యతిరేకించుకున్నాం అని బీజేపీ వ్యతిరేకంగా ప్రజలు. అందుకని డిఎంకే కలవడం అసాధ్యం అంటారు. కలిస్తే కూడా ఆయన బదనం అవుతాడు. ఏమన్నా కలిస్తే ఒకటే ఎమ్మెల్యే ఉన్నాడు కనుక బీజేపీకి పక్కన పెట్టి అన్నాడీఎంకే కలుపుకుంటే అయిపోతుంది. లేకపోతే ఖచ్చితంగా విజయ పార్టీలో చీలిక వస్తుంది. విజయ పార్టీకి 80 మంది బయటకు పోతారు. అన్నాడీఎంకే ప్రభుత్వం రాకపోతే అన్నాడు కానీ రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ శేఖర్ రెడ్డి గారు ఏమైనా చెప్తారా చివరికి? సార్ నేను ఒకటే చెప్తున్నా, విజయ్ గారు ఒక పద్ధతిగా నిజాయితీగా ప్రజలే పోయారు సార్. ఒకవేళ గవర్నమెంట్ ఫార్మేషన్ కు పరిస్థితి అనుకూలంగా లేకపోతే ప్రతిపక్షంలో కూర్చోవడం బెటరు సార్. ఒకవేళ పోస్ట్పోల్ అలయన్స్ లో ఏఐడిఎంకే డిఎంకే లాంటి పార్టీలు మద్దతు ఇచ్చి ఎవరైనా ముఖ్యమంత్రి అయినా 6 నెలలు సంవత్సరాలు ఎక్కువ ఉండలేరు. ఎందుకంటే ఆ 2 పార్టీల మధ్య చాలా దారుణమైన వ్యత్యాసం ఉంది. లేదు, ఒకవేళ ఎవరు ముందుకు రాని పక్షంలో కొన్ని రోజులు అసెంబ్లీని సస్పెండ్ అనిమేషన్ పెడతారు. ఒక 6 నెలలో సంవత్సరం పెట్టి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఈసారి విజయ్ గారికి ఇంకా ధైర్యంగా ఇంకా నిజాయితీగా ఇదిగో నేను ఏ మాట మీద అయితే ఎలక్షన్ ఏ మాట అయితే మీకు ఇచ్చానో ఆ సైద్ధాంతికమైన ఒక బలమైన దీంట్లోనే నేను ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను. ఇక్కడ ఆశ పదవుల కోసమో అధికారం కోసమో గట్టి ఖర్చలేదు, నేను అట్టాడి కలవను. కాబట్టి నాకు గట్టిగా మద్దతు ఇవ్వండి.